హలో! హలో! సతీష్ గారండి మాట్లాడేది? అవునండి. ఎవరండి? నేను ఇలా హైందవులండి. ఆ? మీరు ఇట్లా ఊరూరు తిరిగి మైక్ పట్టుకుని దేనికండి ప్రచారం ఇవ్వడానికి? అర్థం కాలేదండి. మీరు ఎక్కడ? ఎవరందిగా? అనకాపల్లి. అనకాపల్లి. చెప్పండి. మీరు ఇట్లా ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా ఏం ప్రచారం? మైక్ పట్టుకొని. ఏం ప్రచారం? నీ క్రైస్తవుడే కదా మైక్ పట్టుకుని మీ వీడియో చూసాను ఆల్రెడీ నేను, అందుకే ఫోన్ చేశాను మీకు. చెప్పండి. అసలు దేనికి ఏ ఉద్దేశం ఏంటండి దానికి? దాంట్లో ఉద్దేశం ఏముంటుంది? అంటే మనం ఏది లేకుండా సరే చేయం కదా, ఉట్టిగా చేయం కదా, పనిపాటు లేకుండా ఏదన్నా ఉంటేగా అవును. చేస్తాం మనం. అది దేనికని అడుగుతున్నా. యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు రక్షణ దొరికింది, ఇంకా అనేక మంది రక్షణ దొరుకుతుందని చెప్పి నేను చేస్తున్నాను. ఏం రక్షణ అండి? సో అంటే మేము తెలుసుకుందామని నేను ఫోన్ చేశాను ఇప్పుడు నీకు. అంటే ఇట్లా చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, ఏంది దీనివల్ల ఉపయోగం ఏందని తెలుసుకుని ఫోన్ చేశాను. ఉపయోగం అంటే ఉమ్, దీనివల్ల డబ్బులు వస్తాయో లేకపోతే ఇంకోటి కాదు. ఒకప్పుడు నేను కూడా ఉమ్. ఒక త్రాగుల్లో, వ్యసనాల్లో, పాపంలో ఉన్న నన్ను ఎవరో మార్చలేకపోయారు. యేసు ప్రభు నమ్ముకుంటాం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా నేను మార్చబడ్డాను. బైబిల్లో అంతగా ఏముందండి? ప్రతి ఒక్కరు అదే అంటున్నారు, ఏముంది అంతలా? ఏంటది? బైబిల్లో ఇట్లా బైబిల్ చూడగానే చదివారు మీరు మారిపోయాము బైబిల్? అంటున్నారు. చదివాను, బైబిల్ చూడగానే కాదు, బైబిల్ చదివితే మారతారు. చదివాను ఆల్రెడీ చదివాను, నేను మొత్తం చదివాను. పాత గ్రంథం ఉమ్, కొత్త గ్రంథం కూడా చదివాను నేను. పాత ఓకే. నిబంధన కొత్త నిబంధన అందులో ఉమ్. ఏముందండి? ఏముంది చదువు మీకు తెలీదా? అంటే నాకు ఇందులో ఇంకా సెక్స్, నెక్స్ట్ క్రూరత్వం, ఇదే కనబడుతుంది తప్ప నాకేం కనిపించలేదు అందులో. ఇంకేం కనిపించట్లేదు. పోనీ చెప్పండి, ఏమన్నా మంచిగా ఏమన్నా ఉంటే అందులో. అన్నిట్లో వ్యభిచారం చేయొద్దని ఉంటది, పాపం చేయొద్దని ఉంటది, దొంగలించవద్దని ఉంటది. వ్యభిచారం చేస్తే తప్పండి? అవును, 100% తప్పు. మరి శిక్ష ఎక్కడ వేసాడండి? ఏంటది? శిక్ష ఎక్కడ వేసాడు వ్యభిచారం చేసిన వాళ్ళకి? నరకానికి పోతారు కదా. వ్యభిచారం చేసిన ప్రతి ఒక్కరు నరకానికి పోతారు. నరకానికి అందుకే పోవటం కాదు, మారండ్రా, మనకి శిక్ష అందుకే ఎక్కడ వేసాడు అందుకే అంటున్నా. అందుకే మారండి అని చెప్తున్నాను. శిక్ష ఎక్కడ చెప్తున్నారు. వేసాడు అంటున్నా. శిక్ష మనకి ఫస్ట్ ఏదన్నా ఉమ్, మనం ఎగ్జామ్కి వెళ్తున్నాం అంటే ముందు ప్రాక్టికల్ చేసుకుంటాం మనం కదా. సో ఉమ్. అట్లా శిక్ష ఎక్కడ వేసాడు రా బాబు, నువ్వు తప్పు చేస్తే నీకు ఎట్లా ఉంటుంది, శిక్ష ఎక్కడ వేసాడండి? అవును, తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఆత్మ నరకానికి పోవడం ద్వారా శిక్షించబడుతుంది కదా. అదే గ్రంథం, హైందవ గ్రంథాలు కూడా రాయబడినాయి కదా. హైందవ గ్రంథాలు అట్లా రాయలేదండి, మీరు అట్లా చెప్పొద్దు. మీరు హైందవ గ్రంథం నుంచి మాట్లాడొద్దు కదా. అయితే హైందవ గ్రంథాలు నరకమే లేదా? నరకం ఉందని చెప్తున్నాం కదా మేము. అరే నీ కర్మ స్వర్గము లేదా? సిద్ధాంతాన్ని నీ కర్మ సిద్ధాంతం నీకు ఉందని చెప్తాం మేము. ఆ. మీ బైబిల్ గురించి అడుగుతున్నాను నేను ఇప్పుడు ప్రెసెంట్. అవును, అదే అంటే కర్మ దీనివల్ల ఉపయోగం ఏంటి సిద్ధాంతం, అంటే మా అదే కర్మ హైందవులు ఎవరో సిద్ధాంతాన్ని కూడా కడుక్కోవాలంటే ఒక బైబిల్ నిమిషం కావాలి. ఒక నిమిషం అండి. చెప్పండి. మా హైందవులు ఎవరో కూడా ఇట్లా ఇంటింటికి వచ్చి ఊరు తిరిగి ఇట్లా బాబు మొత్తం రండిరా బాబు. మీరు చెప్పుకోరు, మేము చెప్పుకుంటాం అయ్యా. అదే ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటని. ఒకప్పుడు నేను కూడా విగ్రహారాధన ఉన్నవాడిని. ఓకే, వినాయకుడి గుడి అంటే వినాయకుడి గుడి వెనకాల నేను చేసింది చెప్తా విను. వినాయకుడు కూడా ఇలా తాగి సందనాలు అడిగోలు వెనకాల డీజే పాటలు పెట్టుకుని ఏమైనా ఎందుకు? మారారా? ఎవరు నా చేయమన్నారు అలాగా? జీవితం మారిందా? అట్లా కాదండి. మీరే చేస్తున్నారు కదా. మీరే చేస్తున్నారా లేదా? ఇప్పుడు నేను చేయలేదు. నేనైతే వినాయక చవితి వస్తే మొత్తం జాబ్ అన్ని మానేసి ఇంటి దగ్గర ఉంటాను నేను మొత్తం 13 రోజులు 11 రోజులు కూడా. ఒక తాగుడు ఏమి చెయ్యం మేము. అందుట్లో ఉన్నా అని చెప్పి నేను మార్చిపాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఈశ్వరుని నమ్ముకున్న తర్వాత నేను మార్చిపడ్డాను. మరి మేము అది నేను తాగట్లేదు అనేక కదా. మందికి అది నీ చెప్తున్నాను. వ్యక్తిగతం తీసుకొచ్చి గ్రంథాల్లో పెడితే ఎట్లా, మతాల్లో పెడితే ఎట్లా? నువ్వు చక్కగా పెరగాలంటే నీ తల్లిదండ్రులు కదా. ఇప్పుడు అదేమీ మార్చలేదు బైబిల్ అని. మరి అలాగంటే మరి బైబిల్ అట్టుకోగానే ఎందుకు నేను విడిచిపెట్టాను అవన్నీ? అప్పుడు దాకానే దాంట్లో ఉందని చెప్పి విడిచిపెట్టలేదు నేను. బైబిల్ పట్టుకోగానే ఎందుకు విడిచిపెట్టని చెప్పు. నువ్వు ఎందుకు విడిచిపెట్టలేదు అంటే నీ తల్లిదండ్రుల కారణం కదా. నువ్వు గ్రంథాలు పట్టుకుంటావేంటి నువ్వు? తల్లిదండ్రులను ఎక్కడ లెక్క చేశాం కదా. సరే, నువ్వు మహాభారతం చదివావు. ఇప్పుడు బైబిల్లో నీ తల్లిని సన్మానించండి, నీ తండ్రిని సన్మానించండి. గ్రంథాలు చదివారా మీరు? సార్ మీరు గ్రంథాలు చదివారా మీరు? హైందవులో నేను ఉన్నప్పుడు గ్రంథాలన్నీ చదివాను. అవును, ఏం చెప్పి చదివానయ్యా. తాగమని ఎక్కడ ఉందో చెప్పండి. తాగమని ఉందండి? ఇప్పుడు దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు, త్రాగమని లేదా? ఇప్పుడు సార్ ఒక విషయం సార్, నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. తాగమని ఉందా? సరే అయితే సరే, నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి శ్మశానం ఇక్కడికి
శివుడికి వెళ్ళేవాడు, శివరాత్రికి వెళ్ళేవాడు. ఇప్పుడు శివుడు ఏం చేసేవాడు? తాగేవాడు కాదా? శివుడు ఏం చేస్తున్నాడు? గంజాయి కదా చేసేది. శివుడు దేవుడే కదా. ఎక్కడుంది? ఉంది, మీ గ్రంథాల్లో ఉంది. ఎదుక్కో, మీ గ్రంథాల్లో చూసుకో బాబాయ్. ఒకటి బాబాయ్, మీరు క్లారిటీగా ఒరే పలానా గ్రంథంలో ఉందిరా బాబు అంటే మేము చూసి చెప్తాను నేను. తప్ప సరే అయితే మీ వాళ్ళే చెప్పారు, ఎవరు? వెళ్ళి. మా వాళ్ళు చెప్పడం కాదు స్వామి, నీకేం తెలుసో చెప్పు. గ్రంథాల్లో కూడా ఉంది. నా గ్రంథం నాకు అంతా తెలుసు, ఏంటి వాట్ ఈస్ వాట్ అని. లెఫ్ట్ సైడ్ ఎట్లా రాశారో మా గ్రంథాలు చదువుకో అయితే, ఫుల్ గా పూర్తిగా చదువుకో. ఇప్పుడు మీ బైబిల్ వల్ల ఉపయోగం ఏముందని చెప్పి నేను అడుగుతుంటే నన్ను చదువుకోమంటారు. నా గ్రంథాలు బైబిల్ వల్ల ఉపయోగం ఉంది. ఒక మంచి మాటలు చెప్పు, రెండు మంచి మాటలు బైబిల్లో ఉన్నాయి చెప్పు నాకు. అదే బైబిల్లో ఉన్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు సర్వలోకానికి వచ్చి సర్వలోకం యొక్క పాప పరిహారార్థ నిమిత్తమే రక్త ప్రోక్షాన్ని అర్పించారు, రక్తాన్ని చిందించారు. ఎందుకంటే నువ్వు చేసిన పప్పుకి ఆయన కూడా ఇవ్వటం ఏంటవయ్యా? నీకు ఆకలిస్తే నువ్వు తింటావు, ఆయన తినవేంటి? ఏం మాట్లాడుతున్నావు? బుర్ర ఉందా లేదా? మరి అలాగంటే నీ దాంట్లో ఉంది సర్వలోక పాప పరిహారం రక్త పురుషాభిషేకం రక్తం పరమాత్మ పుణ్యదాన బలయోగం నీ దాంట్లో ఉంది. నువ్వు చేసే పాపానికి మా కర్మ సిద్ధాంతం తెలుసా మీకు? ఒకటే అడుగుతున్నాను. నీకు వేదాలు తెలుసా? నీకు వేదాలు తెలుసా? మాకు వేదాలు, నీకు వేదాలు తెలుసా? ఎదుర్వేదం ఇవన్నీ తెలియకుండా మాట్లాడకూడదు. రక్తం పరమాత్మ పుణ్యదాన బలయోగం సర్వలోకం పాపం పరిహరించబడాలంటే రక్తం ప్రోక్షించబడాలి. ఎవరిది? పరమాత్ముడు తన తానుకు దిగి వచ్చి రక్తాన్ని ప్రోక్షిస్తేనే గానీ ఆ యొక్క పాపం పరిహారార్థం అవ్వదని చేసి నీ గ్రంథంలో కూడా రాయబడింది. ఏ గ్రంథం సార్? ఈ వేదంలో రాయబడింది. ఏ వేదం సార్? ఏ వేదం? చదువుకు వేదం. అరే భాయ్, వేదాలు ఎన్ని ఉన్నాయి, ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి చెప్పు నువ్వు. అందులో ఏ వేదంలో ఉంది ఈ పలానా పుస్తకం పలానా? అదే తెలియకపోతే చదువుకో. అది అరే స్వామి, నీకు తెలుసు నువ్వు వేదం చెప్తున్నావు, అది ఎందులో ఉందో చెప్పు. మీరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా సువార్తను ఆపలేరు. మేము చెప్పుకుంటా ఉంటాం. మేము మార్చుకుంటాం. చేసినోడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, మళ్ళీ నేను తాగట్లేదు అని చెప్పి పత్తి కబుర్లు చెప్తున్నావు నాకు. సరే, పుట్టాడని చెప్తాను యేసు అంటే వాళ్ళ వంశం మొత్తం వ్యభిచార వంశమే కాదని నిరూపించగలవా నువ్వు? అట్లా కన్యక గర్భము ద్వారా నిర్మించాడు. కన్యక కాదు, మొత్తం వంశం అంటే నీకు అర్థం. వంశం అంటే ఏంటండి? వంశం అంటే పని పాట లేకపోతేనే. అరే వంశం అంటే నా ఫోన్ కట్ చేస్తాం ఎందుకు? నీ అంత ఖాళీగా లేవండి మీరు. అంటే ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చున్నట్టున్నారు. నేను ఖాళీగా ఉందా? మేము ఆఫీస్ లో ఉన్నాం కానీ మీరు చెప్పండి, వంశం అంటే ఏంటి? ఇప్పుడు ఖాళీగా మేము మైకి పెట్టుకుని ఊళ్ళ మీద తిరగట్లేదు కదా, ఊరిలో పోతలేక అట్లా తిరగట్లేదు. మేము పని మీద చేసుకుంటున్నాం. మా పని మేము చేసుకుంటున్నాం. మేము పని మేము చూసుకుంటున్నాం. ఏం పని? మా పని మేము చేసుకుంటానే. మేము ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి ఇది కొనుక్కున్నాం, నీకు నచ్చింది, నువ్వు 10 మంది చెప్తావు కొనుక్కోమని. నేను ఒకటి అది చేశాను, వెళ్ళాను, అంగీకరించి నా జీవితం మార్చబడింది. 10 మంది చెప్పుకున్నాను. నాకు తప్పేంటి? చెప్పుకున్నావు తప్పేంటి? రాజ్యాంగం హక్కు కల్పించింది. తప్పేంటి చెప్పు? అదే మతస్వేచ్ఛ ఉంది. ఏంటి ఇప్పుడు నీకు? ఇప్పుడు నీది ఏ రాజ్యాంగంతో మాట్లాడావు? అదే రాజ్యాంగంతో మాట్లాడుతున్నా. దీనివల్ల ఉపయోగం ఏంటో సమాధానం చెప్పండి మీరు. చెప్పాను కదా. ఎందుకు చెప్తారు? ఇప్పుడు ప్రతి మానవుడు కూడా ఈ లోకం చచ్చిపోయిన తర్వాత ఆత్మ బతికే ఉంటుంది. ఆత్మకి పరలోక రాజ్యం లేదు, స్వర్గానికి చేరాలి. స్వర్గానికి చేరాలంటే మార్గం ఒకటి యేసు ప్రభువు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేదు. ఎందుకంటే నేను పరలోకం దిగి వచ్చాను కాబట్టి దానికి మరలా నాకు ఒక్కడే మాత్రమే మార్గం తెలుసు అన్నాడు. కాబట్టి నువ్వు భగవంతుడు ఎవరినైనా యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోక రాజ్యం చేరతావు అంతే. మాట్లాడినవయ్యా, ఒక్క నిమిషం అయ్యా. చెప్పు. అదేంటో అప్పుడు ఏ ధారణ పోరంబోకుడు ఏం చెప్తుంది నమ్మేస్తారండి మీరు? అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నేను పెద్ద పోరంబోకుడిని. నువ్వు పోరంబోకుడువా? ఓరో నేను చెప్పేదింటా స్వామి, ఏదో ఏదో బుక్ రాదు నమ్మరు. ఇప్పుడు నీలాగా నేను నమ్మేసి రాలే, కార్యాలు చూసి వచ్చాను. ఓకే, నా జీవితం మార్చబడింది కాబట్టి నేను వచ్చానయ్యా. నేనండి నేను ఎవరు మాటలు పడతారు, మాటలు వినలేదు. నేను వచ్చాను, నా కార్యం జరిగింది, నా జీవితం మార్చబడింది. నేను 10 మంది చెప్పుకున్నాను. వాళ్ళ జీవితంలో కార్యం జరిగితే వాళ్ళు నమ్ముకుంటారు, లేకపోతే లేదు. నీకేంటి బాధ? ఇప్పుడు నువ్వే అన్నావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మేము చెప్పుకుంటే నీకు వచ్చిన బాధ ఏంటి చెప్పు? దీనివల్ల మేము చెప్పుకుంటున్నాం బాధ అంటే నువ్వు ఉపయోగం ఏంటి? 10 మంది నేను అదే చెప్తున్నాను కదా. నేను మార్చబడ్డాను. నా తల్లి నా తండ్రి నన్ను చూసి ఎంత బాధపడిపోరు. ఓకే, అనేక మంది పరిస్థితుల్లో సినిమాలకి, సిగార్లకి, తల్లిదండ్రులు మారేయకుండా డ్రగ్స్కి, సాగుడికి లోన్ అయిపోయినా నన్ను యేసు ప్రభు దగ్గర రావడం ద్వారా నేను మార్చబడ్డాను. అలాగే అనేక మంది ఉన్నారు. ఇంకా ఇదిగో నేను మాట చెప్తాను. అనమాట మీ తల్లిదండ్రులు ఎంత ఇప్పుడు హైందవ ధర్మంలో ఎంతమంది తాగట్లేదు,
ఎంతమంది గుడి వెనకాల కూర్చో తెలియదు, ఎదర బొమ్మ వెళ్తుంటే వెనకాల తాగి తందనాలు ఆడతలేదు. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ముందు వాళ్ళందరూ మార్చవయ్యా. చెడిపోయాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ కారణం. నేను అదే చెప్తాను. తల్లిదండ్రులు కాదు, దేవుడు భయం లేక. దేవుడు భయం లేకండి భయ్యా. ముందు తల్లిదండ్రులు భయం చెప్పబోతే దేవుడు ఎక్కడ చెప్తారు భయం? నీకు బుర్రలేదా మీకు? దేవుని భయం ఉంటే తల్లిని తండ్రిని సన్మానించండి అని మాట ఉంటుంది. ఒకటి చెప్తున్నా, అదే నీకు అర్థం కావట్లే. నీకు అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేనట్టు. నేను ఇప్పుడు నాకు నువ్వు చెప్పిన మాట నేను ఓకే అంటాను. ఇప్పుడు అందుట్లో నా చెప్పి నా తల్లిదండ్రులకు భయం లేదు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బైబిల్లో మాట ఉంది, నీ తల్లి నీ తండ్రిని సన్మానించి అప్పుడే నువ్వు దీర్ఘాయుష్ మంత్రి అవుతాయి. ఓకే, అంటే అప్పుడు నేను పిన్నమ్మలతో పడుకున్నా పర్లేదు అనమాట. అదే ముందు సరిగ్గా చదువుకో బైబిల్. ఓకే, నీ ఇష్టం వచ్చిన మాట్లాడుకో. దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు. ఓకే ఓకే, 10 మంది 20 మంది కన్యకులు భార్యలు ఒక దేవుడు కొనరు. అర్థమైందా? ఎక్కడ ఊళ్ళలోంచి నీళ్ళ నుంచి నేల మీద నుంచి పుట్టుకొచ్చారు దేవుళ్ళు. ఓకే, దేవుడు అన్నవాడు ఒక్కడే. చదువుకో, నీ అంత ఖాళీగా నేను లేను. ఓకే బాయ్. మాట్లాడరా బాబు నువ్వు.